విదేశాలపై పర్యటనలో పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మోదీ గారిది 2 కార్యక్రమాలు తీసుకున్నారు ఆయన. ఒకటి స్వచ్ఛ భారత్. మామూలుగా రోగాలు మనకు ఎందుకు వస్తాయంటే మన యొక్క చుట్టుపక్కల అపరిశుభ్రత కారణంగానే రోగాలు వస్తాయి. కాబట్టి స్వచ్ఛ భారత్ మీద దృష్టి పెట్టి ఆ యొక్క రోగాలు రాకుండా పరిసరాలు శుభ్రం పెట్టాలని ఆయన సంకల్పం నెరవేరింది. రెండవది ఇంకోటి అద్భుతమైన విషయం ఏమంటే ఈరోజు మన శరీరము ఎందుకు రోగాలమయమైపోతుందంటే మన యొక్క దినచర్యలు మనం తాగే కానీ తినే కానీ పద్ధతి అటు ఇటు ఉండడం వలన, లేదా మనం తినే ఆహారం ఎక్కువగా పౌష్టికాహారం లోపం వల్ల ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏం లేకుండా కానీ మన సాధువులు సంతువులు యోగా చేస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని మితంగా భోజనం చేస్తూ కూడా బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది మనందరూ చేస్తున్నారు. ఋషులు మునులు 100 సంవత్సరాలు బతికినారు, 90 ఏళ్ళు బతికినారు, చాలా ఆరోగ్యంగా కూడా బతికినారు. వాళ్ళేం పెద్ద తినలేదు, ఎక్కువ తిన్నారు కానీ తక్కువ. అటువంటప్పుడు మనం ఎందుకు ఇది యోగా జీవితంలో భాగస్వామ్యం చేసుకోరాదు అనేటటువంటి ఒక ఆలోచన ఇవ్వడం కోసమే ఈ జూన్ 21న ఈ యోగా డేని చేయడం జరిగింది. సరే ఎంతమంది చేస్తారో ఎంతమంది చేయరో వేరే విషయం, కానీ ప్రారంభమైతే కొంతమంది అన్న, ఎందుకంటే దీంతో డబ్బు ఖర్చు లేదు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే హాయిగా మన టెర్రస్ మీద బిల్డింగ్ మీద రోజు 1 గంట చేసుకున్నట్లయితే ఎవరు శరీరం వాళ్ళు బాగుపడుతుంది, పక్క శరీరం కాదు మన శరీరం బాగుపడుతుంది. ఇప్పటికి చాలామంది వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. ఒక ఏజ్ అయిన తర్వాత ఇవి 2 కూడా కష్టమవుతుంది. నడవడం కూడా కష్టమైనప్పుడు ఏమి యోగా అనేది ఇంట్లో ఉన్నప్పుడు వయసుకు తగినట్లు అనేక యోగాలు ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటూ ఉన్నారు. ఇది దీని యొక్క ఉద్దేశం. అంటే యోగా వలన ఒక వ్యక్తి అనారోగ్య బారిన పడకుండా తన జీవితంలో ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు మంచి కార్యక్రమాలు 23 గంటలు నువ్వు యాక్టివ్గా ఉండాలంటే 1 గంట సేపు నువ్వు యోగా చేసినట్టయితే నీ శరీరం నీకు సహకరిస్తాననేటటువంటి యొక్క లక్ష్యంతో దీన్ని ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే మీ అందరికీ పరిచయమే, ఈ జూన్ 21 అనేది మన యొక్క పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ ఎడ్గే వారి యొక్క మరణించిన రోజు ఇది. ఆయన ఎవరప్ప అంటే మన సంఘ నిర్మాత, ఆర్ఎస్ఎస్ స్థాపకులు. 1925లో ఆర్ఎస్ఎస్ ఎవరైతే ప్రారంభించినారో వాళ్ళని మనం ఎడ్గేవారి అంటాం. తర్వాత కేశవరావు బలిరామ్ ఎడ్గేవారు, వారి పూర్తి పేరు నాగ్పూర్లో జన్మించారు. ఈ దినమే ఆయన స్వర్గస్థులయ్యారు. ఈ విషయం చాలామంది తెలుసు. మోదీ ఏదైనా పని చేసినారంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఎందుకు జూన్ 21 పెట్టాలా? జూన్ 21 ఏముందంటే అంతటి మహానుభావుడు ఈరోజు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఆర్ఎస్ఎస్ అంటే ఎవరనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రక్రియలో అతని గురించి ఈరోజు తెలుసుకోవాలి. ఆయన స్వర్గస్థులైన రోజు కాబట్టి ఈ రోజున ఆయన ఎన్నుకోవడం జరిగింది. నిజంగా మోడీ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ కార్యక్రమం చేసినా దాని వెనక అత్యంత అద్భుతమైనటువంటి నిర్ణయం ఉంటుంది. కాబట్టి అటువంటి యుగ పురుషుడు మనం జన్మించి మన దేశాన్ని పరిపాలించి మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆయన మూలంగా మనందరం కలిసి యోగా చేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా ఆయన చెప్పట్టుతో మనం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై నరేంద్ర మోదీ, జై నరేంద్ర మోదీ. ఇంకొక స్టిల్ ఇద్దాం, మర్చిపోయినాను.